పుస్తకాలు ప్రాణం పోసుకున్న జీవులు అని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పమిడి ఘంటం శ్రీ నరసింహ ఉద్ఘాటించారు. పుస్తకాలు చదవడం మన సంస్కృతి అని, అది అందరికీ అలవాటు చేయాలని సూచించారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానంలో డాక్టర్ బివి పట్టాభిరామ్ సాహిత్య వేదికపై 36వ పుస్తక మహోత్సవం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి శ్రీ నరసింహ ముఖ్య అతిథిగా హాజరు కాగా, ఏపీ శాసనసభ ఉపసభాపతి రఘురామకృష్ణరాజు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన జస్టిస్ పి శ్రీ నరసింహ, ఒక్కో పుస్తకం నుంచి ఒక్కో ఆలోచన మన మదిలో మెదులుతుందన్నారు. 36 ఏళ్లుగా క్రమం తప్పకుండా పుస్తక మహోత్సవాలు నిర్వహిస్తున్న వారిని అభినందించారు. పుస్తక మహోత్సవాలకు విద్యార్థులను తీసుకువెళ్లి వారితో చదివించాలన్నారు. ఇదే సమయంలో భవిష్యత్తు తరాలకు తెలుగు భాష గొప్పతనం చెప్పాలన్నారు. అప్పుడే మన మాతృభాషతో మనకు ఉన్న రుణం తీరుతుందని స్పష్టం చేశారు. బంధుత్వం అంటే భాష కూడా ఒక బంధుత్వమే. బాంధవ్యం వస్తుంది. భాష అందరికీ తెలిసింది తెలుగు భాష అయితే మన అందరం బంధించిపోయాం తెలుగు భాషతోటి. అది మన బంధుత్వం. అలా ఒక్కొక్క అక్షరం నుంచి ఒక్కొక్క ఆలోచన, ఒక్కొక్క ఐడియా పుడుతూ ఉంటాయి పుస్తకాలలో. అది గొప్పతనం. 1-2 జనరేషన్సే మిగిలాయి కాపాడుకోవటానికి భాష. మనం దాని తర్వాత కుదరదు, లాటిన్ లాగా తయారైపోతుంది బహుశా. ఆ బాధ్యత మనందరికీ ఉంది. ఇలాంటి బుక్ ఫెస్టివల్స్ కండక్ట్ చేయటం చాలా చాలా ముఖ్యం. అందరినీ చదవమని చెప్పాలి. ఆ చదవటం అనేది ఒక కల్చర్. ఆ కల్చర్ కూడా అలవాటు చేసుకోవాలి, అలవాటు చేయాలి. పిల్లల్ని తీసుకెళ్ళాలి, వాళ్ళ చేత పార్టిసిపేట్ చేయించాలి. అప్పుడే బహుశా మనం మాతృభాష మీద ఉన్న మన ఆబ్లిగేషను, మన రుణం తీరుతుంది.